వికారాబాద్ జిల్లా తాండూరు బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛంద తాండూరు బంద్కు పిలుపునిచ్చారు. నేపథ్యంలో హిందువులు పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు హైందవ సోదరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ దేశంలో హిందువుల ఊచికోత, మారణహోమం, మహిళలపై అత్యాచారాలను, హత్యలను ఖండిస్తూ యావత్ ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ హిందువులపై చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. నేడు తాండూరు బంద్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గంజ్ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి బయలుదేరిన గాంధీ చౌక్ బాద్రేశ్వర దేవాలయం మీదుగా డిఎస్సి కార్యాలయానికి చేరుకుని డిఎస్సి బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఇందిరా చౌక్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి బంగ్లాదేశ్ దేశంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు హిందూ సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాల వ్యాపారులు స్వచ్ఛంద బంద్ సహకరించడం సంతోషకరమని హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ఎక్కడైనా కూడా టార్గెట్ చేసి మరి హిందువులనే చంపుతూ ఉన్నారు, రద్దు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకమైన దాడులు మళ్ళీ జరగద్దు. వాళ్ళకు సంఘీభావం జరుగుతూ ఉన్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మొదటి శాంతియుతంగా ర్యాలీ చేసి మీరు యాజ్ లా ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. మీ త్రూ గవర్నమెంట్కి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు అనుకుగా ఇవ్వాలని మా ఉద్దేశం. ఒక పిలుపుతోటే ఇంత పెద్దగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందువుల గురించి ఇప్పటి నుంచి ఏ చిన్నగా ఏ ఇబ్బంది అయినా మొదటిగా మనం అందరం తాండూరు అంతా కలిపి ఒకటే మాట మీద ఒకటే పాట మీద ఉందామని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున అందరినీ కోరుతున్నాము. ఇప్పటి నుంచి ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా దీనికి పదింతలుగా మనం అందరం వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మనం అందరినీ కోరుతున్నాము. ఇటు విషయమే అందరికీ మన కులాలు ఏమున్నా కూడా మన గడప వరకే పెట్టేసి గడప దాటినామంటే మనం అందరం హిందువులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ, హిందువులకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ మనం అందరం ఐక్యంగా ఉండేసి ప్రతి ప్రాబ్లంని కూడా మనం అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మనం చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తేనే మనకు రక్తం మరిగిపోతున్నది, ఒక్కొక్కరికి సలసలలాడుతున్నది. ఆడపిల్లలు చూస్తలేరు, తల్లులను చూస్తలేరు, అక్కలను చూస్తలేరు, తమ్ముళ్ళను చూస్తలేరు, అన్నలను చూస్తలేరు. ఇంత ఘోరంగా చేస్తున్నారు. అసలు నా కొడుకు సెలబ్రిటీ, నా కొడుకులు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. బాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, ఆ క్రికెటర్లు కానీ ఎవరైనా వేరే దగ్గర ఏదైనా అవుతున్నారో అప్పటికే బైకాట్ అని చెప్పేసి ఆ ట్విట్టర్లో కానీ దాంట్లో కానీ స్పందిస్తారు. కానీ ఇంతమందిని ఊచకోత కోస్తున్నా, రేపులు చేస్తున్నా, మర్డర్ చేస్తున్నా, బాణభంగాలు చేస్తున్నా, ఒక్కరు కూడా స్పందిస్తలేరంటే ఈ సెక్యులర్ కు గణవాదులకు ఒకటే రకంగా హెచ్చరిస్తున్నాం. తస్మా జాగ్రత్త నా కొడుకులారా, హిందువులు ఇప్పుడు మేల్కొన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మన ప్రతి పోరాటం కూడా
ఇంతకు పదింతలుగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఉండాలని హిందూ ఐక్య వేదిక తరఫు నుంచి మీ అందరినీ కోరుతూ జరిగింది. మరి ప్రపంచంలోని ఇలాంటి మనం మైనార్టీగా ఎక్కడైతే ఉన్నామో, హిందువులు ఎక్కడైతే మైనార్టీగా ఉన్నారో, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, మరి ఇలాంటి దేశాలలో హిందువులను ఊచకూత కోస్తున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఐక్యరాజ్య సమితి పట్టించుకోవట్లేదు, ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేడు. దయచేసి భారతదేశ ప్రధానమంత్రి కూడా ఒకటి కోరుకుంటున్నాం, అక్కడ ఉన్నటువంటి హిందువులను అందరినీ కూడా మన భారతదేశంలో రోహింగ్యాలు ఎక్కడి నుంచో వచ్చారు, మయన్మార్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఊచకూతలు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ చూస్తే, మన వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే రోజుకొక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎవరికి కనపడట్లేదు. కొందరు నాయకులు అంటారు మన భారతదేశంలో కూడా ఇది కావాలి. అరే నీ అయ్యే సొత్తు కాదు భారతదేశంలో అదే పరిస్థితి కానీ వస్తే, నిజంగా కూడా అదే పరిస్థితి కానీ వస్తే ఒకరొకరు ఇక చెప్పరాదు కానీ ప్రతి ఒక్కరు ఒక శివాజీ మహారాజ్ తయారై ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఊచకూతలు రోజులో అది తప్పకుండా ఈ రోజు కూడా జరుగుతుందని చెప్పేసి, మరి నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులను అందరికీ కూడా తప్పకుండా మన భారతదేశంలో నివాసాలు ఏర్పాటు చేసే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి. మరి అదేవిధంగా మా హిందూ ఐక్య వేదిక నిన్న ఏర్పాటు చేసినటువంటి చిన్న సమయంలోనే ఇంతమంది మన కుల సంఘాలు కానీ, వ్యాపార సంఘాలు కానీ, మరి అందరు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ సంఘాలు కానీ అందరికీ కూడా మన అనుకున్నటువంటి ఈ ర్యాలీని ఘన విజయం సాధించినందుకు, మరి అందరూ కూడా సహకరించినందుకు అందరికి ప్రతి ఒక్క వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి హిందువుల ఐక్యత. ఇవాల్టి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుకు నిరసనగా హిందూ ఐక్య వేదిక పేరు మీద తాండూరులోని వివిధ సంఘాలన్నీ కూడా, అన్ని వ్యాపార సంఘాలు, ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా శుభసూచకం. ఏదైతే స్వామీజీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వ ఫలాలన్నీ కూడా మనకంటే ముందుగా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్న తీరుని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత శాంతియుతంగా ఇన్ని రకాల ప్రభుత్వ వసతుల చేత సొంత కుటుంబ సభ్యుల్లాగా మనమందరం కూడా ఈరోజు మైనార్టీలని, అన్ని రకాల వాళ్ళని, ముస్లింలను కానీ, క్రిస్టియన్స్ కానీ మన కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా, మనం మైనార్టీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భూభాగమే అయినప్పుడు కూడా, పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, హిందూ అని తెలిస్తే, బొట్టు పెడితే, గుడికి వెళ్తే, పూజ చేస్తే ఈరోజు ముక్కు పచ్చలారనే అమ్మాయిల మీద అత్యంత కిరాతకంగా దాడి చేసి విచక్షణ లేకుండా అనేక రకాల అత్యాచారాలు చేస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి కుహనా శక్తులు ప్రధానంగా మనం గతంలో అనేక సార్లు చూసినాం. ఓవైసీ నాయకుడు ఇక్కడ ఈయన కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ అక్కడ హిందువులే ముస్లింల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి నికృష్టంగా మాట్లాడుతున్నటువంటి ఓవైసీ నాయకుని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి పార్లమెంటులో ఈ దేశాన్ని కాకుండా పాలస్తీనాకు చేయని చెప్పినటువంటి సంఘటన ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఈ దేశంలో తాండూరులో కూడా అనేక రకాలైనటువంటి ప్రతి రంజాన్ కావచ్చు, అనేక రకాలైనటువంటి పండుగలకు కావచ్చు కలిసిమెలిసి ఉంటున్నాం, వాళ్ళకి మర్యాదలు ఇస్తా ఉన్నాం. కానీ మనకు ఒక వైపు దాడి జరుగుతూ ఉంటే, హిందువుల మీద అత్యంత కిరాతకంగా అనేక రకాల అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూ ఉంటే కిమ్మని కూడా ఈరోజు కనీసం స్పందించేటటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లేరనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాల్సిందే. హిందువులకు రక్షణ ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా రక్షణ జరగాల్సిందే. అది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అమెరికా, ఈరోజు నేనే ప్రపంచంలో అగ్రగామి అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి అమెరికాలో మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి మన యొక్క సేవలు అవసరం, మన యొక్క శక్తి సంపదల అవసరం, మన యొక్క టాలెంట్ అవసరం. మనం కేవలం అమెరికాలో ఈరోజు అక్కడ బతకడానికి వెళ్ళలేదు. అమెరికాని అగ్రగామిగా ఉంచుతున్నటువంటి వ్యక్తులు, శక్తులు కేవలం భారతీయులే అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా మర్చిపోవద్దు మిత్రులారా.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులకు సంబంధించినటువంటి భారతీయులకు సంబంధించినటువంటి జ్ఞాన సంపదను అన్ని దేశాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశం మీద దాడి చేయాలి, ఈ దేశం ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను చిన్నభిన్నం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సముదాయాలని విచ్ఛిన్నం చేయాలి, కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విభజించి పాలించాలనేటటువంటి కుట్రలు ఈరోజు భారతదేశంలో రూపకల్పన అయ్యేటటువంటి కాదు. పక్కనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అనేక రకాలైనటువంటి చైనా దగ్గర నుంచి ఈరోజు అమెరికా కావచ్చు, అనేక రకాలైన దేశాల నుంచి ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రూపకల్పన జరుగుతుంది తప్ప కేవలం బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలు మాత్రమే కాదు హిందువులారా, ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో ఉండి మన రొమ్ము పాలు దాగి మనల్నే గుద్దుతున్నటువంటి పరిస్థితులని ఈరోజు తల్లి రొమ్ము గుద్దేటటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారంటే ఖచ్చితంగా మనము కంట కనిపెట్టాల్సిందే. ఇళ్లపై దాడి చేసి వారిని నరికి బ్రిడ్జ్లకు వేలాడదీస్తున్నారు. వాళ్ళు శుద్ధి కాబడలేదా అని చూసి ఒకే ఒక కారణంతో శుద్ధి చేయబడని వాళ్ళని నరికి నరికి వెంబడించి నరికి నరికి చంపుతున్నారు. హిందువులారా, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు నిప్పిపెట్టి దేవతలను విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికైనా మనం అందరం ఒకటిగా ఉందాం. ఎక్కడో అది బంగ్లాదేశ్, ఎక్కడో అది పాకిస్తాన్, ఎక్కడో అది ఆఫ్ఘనిస్తాన్, అక్కడ ఏదో జరుగుతుంది మనకేంటిలే అనుకుంటే మాత్రం రేపు మన భారతదేశంలో జరుగుతుంది, మన తెలంగాణలో జరుగుతుంది, మన తాండూరు పట్టణంలో జరుగుతుంది, నీ ఇంట్లో జరగబోతుంది. కాబట్టి మీరందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది దొంగ సెక్యులర్లు భారతదేశంలో హిందువులకు మరియు బయట దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపైన ఇంత దాడి జరుగుతుంటే కూడా ఒక్కరు కూడా నోరు మెదపట్లేదు. అదేదో వాళ్ళకి హిందువుల సమస్య, మనకేంటిలే అనుకుంటున్నారు. కాబట్టి హిందువులారా, ఇక్కడైనా మేల్కొనాలి. మన జాతిని, మన కుటుంబాన్ని, మన వ్యాపారాలని కాపాడుకోవాలంటే మనం అందరం ఒకటిగా ఉండాలి. అదొక్కటే మనకు మార్గం. సంఘటనలో శక్తి ఉంది, అదొకటే మార్గం. కాబట్టి మనమంతా ప్రభుత్వాల పైన ఒత్తిడి తెద్దాం, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెడతాం, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెద్దాం. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులను కొద్ది మేరకైనా మనం రక్షించడానికి ఉపయోగపడుతుంది. మనం ఒత్తిడి చేస్తేనే, మనం అందరం సంఘటితమైతేనే ప్రభుత్వాల పైన, పార్టీల పైన ఒత్తిడి పెరుగుతుంది. వాటి వల్ల మన హిందువులకు, అక్కడ ఉన్నటువంటి హిందువులకు మనం సంఘీభావంగా ఉన్నటువంటి ఒక అవకాశం వస్తుంది. అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రోహింగ్యాలు ఇక్కడ వచ్చి సుమారు కోట్ల మంది ఇక్కడ ఉండి రాజభోగాలు అనుభవిస్తున్నారు. వారికి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఇండ్లు వస్తున్నాయి, వాళ్ళకు వసతులు వస్తున్నాయి, బియ్యం వస్తుంది, అన్నీ వస్తున్నాయి మన సెక్యులర్ భారతదేశంలో. కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఏం మిగులుతుంది? మనకి ఇక్కడ ఉండి వాళ్ళందరూ రోహింగ్యాలు దొంగదారిన దొడ్డిదారిన వచ్చి మన భారతదేశంలో ఉండి ఇండ్లు, వస్తువులు, వాహనాలు అన్నికొని వారికి కొన్ని రాజకీయ పార్టీలు అప్పనంగా అందిస్తున్నాయి. హిందూ ప్రజలకు ఏమొస్తుంది? నరమేధం సృష్టిస్తున్నారు. ఒక మెసేజ్ వచ్చింది నిన్న, ఒక అమ్మాయిని, మైనారిటీ దళిత బాలికని 140 మంది మెజారిటీ ప్రజలైనటువంటి వ్యక్తులు మానభంగం చేస్తున్నారు. 140 మంది అంటే ఏంది? కళ్ళులకు నీళ్ళు వస్తున్నాయి. 140 మంది ఆమెను మానభంగం చేస్తున్నారు, వేలాడదీస్తున్నారు. కాబట్టి సమయం ఆసన్నమైంది. దొంగ సెక్యులర్ నాటకాలకి వద్దు. అందరం కలిసి ఉండి ఐక్యతతో ఉండి, పార్టీలు వేరు, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హిందువులంతా ఒక్కటే అని చెప్పేసి మనం అందరం సంఘటితమై రాబోయే రోజుల్లో హిందువుల దెబ్బ ఏ విధంగా ఉంటుందో, హిందువుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో మనం రుచి చూపించాలి. ఈ రోజు 100 మంది వచ్చినాం, 1000 మంది వచ్చినాం, రేపు 1,00,000 మంది అయినా బయటికి రావాలని చూస్తున్నాం. ఈ రోజు ఇంతకుముందు నేను రోడ్లో వస్తున్నాను. ఈ భారతదేశంలో మన తాండూరు పట్టణంలో కేవలం హిందువులే మూసారు షాపులు. అంటే వేరే ఈ దేశంలో ఉన్నటువంటి వేరేలకు పట్టలేదా ఆ దేశం? అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ నుంచి వస్తే కేవలం హిందూ మతానికి సంబంధించిన వ్యక్తుల షాపులు మాత్రమే మూసుకుపోయినాయి. అంటే ఈ సమస్య మన హిందువులదేనా? ఇప్పుడే వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు ఏం పీకలేరు అని చెప్పేసి ఒక ఆవేశం వాళ్ళ లోపల ఉంది. వాళ్ళు ఏం పీకలేరు అని ఉంది, ఆ భావన వాళ్ళ లోపల ఉంది. కానీ మన హిందువులు సంఘీభావంగా అక్కడి నుంచి ఒకటి చూసుకుంటూ వస్తే మన హిందూ షాపులు ఏమొచ్చినాయి, కానీ
వాళ్ళు ఒక్క చేపలు వేయలేరు. మనం కూడా రుచి చూపించాలి. ఖచ్చితంగా హిందువుల ఐక్యత అనేది ఏందో, మన దెబ్బ అంటే ఏందో మనం రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. బాగా గుర్తుంచుకోండి హిందువులారా, ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, మా హిందువుల ఐక్యతను చూపించాలి. ఉంటే ప్రాణం ఒక రోజు ఉంటుంది, రేపటి పోతుంది. మన ధర్మం కోసం శివాజీ మహారాజు నా ప్రాణం ఉండాలి అని అనుకుంటే ఈ రోజు హైందవ దేశం హిందూ రాజ్యం ఉండకుండే. కాబట్టి మనం కూడా ఒకటే నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు నా ప్రాణం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ రేపటి కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తానే ఆలోచన స్పృహ మాత్రం మన లోపల ఉండాలి. కాబట్టి ఆ లక్ష్యంతోనే హిందువుల ఐక్యత కోసమే మనమంతా పనిచేయాలని కోరుతూ భారత్ మాతా కీ